హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. ఎప్పుడూ చేసే ఎగ్ కర్రీ బోర్ కొట్టకుండా ఉండడానికి ఈరోజు ఒక కొత్త స్టైల్లో హోమ్ బాయిల్ ఎగ్ కర్రీ మీకు చూపిస్తున్నాను. ఒక్కసారి ట్రై చేయండి, టేస్ట్ చాలా బాగుంటుంది. ముందుగా మనం గిన్నెలో ఆయిల్ వేసుకున్న తర్వాత అలాగే ఒక 2 లవంగాలు, కొంచెం జీలకర్ర, ఒక టీ స్పూన్ వరకు జీలకర్ర, అలాగే ఒక ఒక రెమ్మ కరివేపాకు, ఒక పెద్ద సైజ్ ఆనియన్స్ ఒక 2 తీసుకోండి. ఇలా సన్నగా తరుక్కున్న తర్వాత ఇలా మొత్తం వేసుకొని ఆనియన్స్ అనేవి ఇలా బాగా కలుపుకున్న తర్వాత గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మంచిగా ఇలా వేయించుకున్న తర్వాత ఇప్పుడు దీనిలోకి ఫ్రెష్గా మనం దంచిపెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏదైతే ఉంటుందో అది వేసుకొని బాగా కలుపుకున్న తర్వాత ఒక టీ స్పూన్ పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలి. తర్వాత ఒక 4, 5 టొమాటోస్ ఉంటాయి కదా, వాటిని ఇలా చిన్నగా కట్ చేసుకొని వేసేసుకొని సాల్ట్ వేసుకొని తగినంత ఇప్పుడు బాగా కలుపుకొని మూత అనేది పెట్టేసుకోవాలన్నమాట. ఇప్పుడు టొమాటో అనేది బాగా మగ్గాక అప్పుడు మాత్రం ఒక టేబుల్ స్పూన్ వరకు కారం, అలాగే ధనియా పౌడర్ అనేది వేసుకొని, అలాగే కొంచెం గరం మసాలా కూడా యాడ్ చేసుకోండి. ఇప్పుడు కారం అనేది కాస్త మగ్గాక కొన్ని వాటర్ అనేది యాడ్ చేసుకొని మళ్ళీ క్యాప్ పెట్టుకొని కాసేపు ఉంచుకున్న తర్వాత ఎగ్ అనేది ఇలా పగలగొట్టేసుకొని గ్యాప్స్ అనేవి ఉంచుకొని దాంట్లో ఈ ఎగ్స్ అనేవి మనం వేసేసుకోవాలన్నమాట. ఎన్ని ఎగ్స్ కావాలో అన్ని వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం కదపకుండా దీన్ని క్యాప్ అలాగే పెట్టేసేయాలన్నమాట. ఒక్క 2 మినిట్స్ అలాగే ఉంచామనుకోండి, అప్పుడు ఇలా మనకి ఎగ్ కర్రీ రెడీ అయిపోతుంది. అప్పుడు నెమ్మదిగా మనం కదుపుతూ ఇలా కలిపేసుకోవాలన్నమాట. అలాగే ఇప్పుడు ఇలా కదిపాక ఒక 2 మినిట్స్ ఉంచుకొని మనం కర్రీ అనేది వేసేసుకొని ఒక 1 మినిట్ ఉంచామనుకోండి, ఇంకా కర్రీ అనేది రెడీ అయిపోతుంది. అప్పుడు చూడండి టేస్ట్ చాలా బాగుంటుంది. ఎప్పుడు చేసే విధంగా కాకుండా ఇలా కొత్తగా కూడా ట్రై చేయండి. ఎలా అనిపించింది వీడియో? వీడియో నచ్చితే లైక్ చేయండి ప్లీజ్. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.